ఒక మంచి ఫ్రెండ్ మాత్రమే కాదు, ఇది లవ్వే అని నీతో చెప్పాలని తప్పించాను. ఆయన పోయినప్పుడు అందరూ ఏడ్చారు, నా కంటి నుంచి ఒక్క చుక్క నీళ్ళు కూడా రాలేదు. అంటే ఎంత ఏడిస్తే అంత ప్రేమ అనుకుంటే, నేను నా లైఫ్ లాంగ్ ఏడ్చినా మా నాన్న మీద నాకున్న ప్రేమకి సరిపోదు. చెప్తే కాఫీ తెచ్చినావేంది? కాఫీ చెప్తే టీ తెచ్చినవేంది? ఏంది ముందుగా నేను పిలిస్తే వాంతాను పోతావేంది? ఏంట్రా కూసావు? పొలిటీషియన్ అంటే కింగు పొంగు అని, పోలీస్ అంటే నేను చెప్పనా? పోలీస్ అంటే పవర్. ఇంకొక మాట మాట్లాడితే చంపేస్తాను. I'll kill you. I hate you. ఎంత ముద్దుగందుకు పుట్టావు? పుడితే పుట్టావు, అసలు ఈ ఊరు ఎందుకు వచ్చావు? నన్ను ఎందుకు కలిసావు? నాకు 24. పర్లేదు, మా నాన్న అడిగితే తమ్ముడు లాంటి వాడివని చెప్పేస్తా. నేను చూడగానే నచ్చేసావు కార్తిక్. గేట్ దగ్గర నేను ఫస్ట్ టైం చూసా కదా, చూసిన ప్రతిసారి నీ కళ్ళల్లో ఏదో చూసా. ఏమన్నావో ఏం విన్నానో, కన్నులతో మాట్లాడే భాషే వేరు, ఏదో మాయా చేసావయ్యా, మనసుతో పాటాడే రాగం వేరు. పడగలను మనువాడమన్నారు, సప్తఋషులంతా కొనియాడుతున్నారు, అష్టకవులే అంతా. ఇప్పుడే చూసి అప్పుడే లవ్ ఏంట్రా? అసలు నన్ను ఎందుకు లవ్ చేయాలనుకుంటున్నావు? ఒక్క రీజన్ చెప్పు. ఎవరు నన్నడగని అతగాడి రూపేంటని అడిగితే చూపించనా నేను వెంట చిరునవ్వుని. మనసుకి తొలి కదలిక అడగనా అడగనా అతడిని మెలమెల్లగా. అంటే మనిద్దరికి నిజంగానే పెళ్ళైందని ఫీల్ అవుతున్నావా? లేకపోతే సంతకమని సెటిల్ అయిపోతావా? చావనైనా చేస్తాను కానీ నీతో ఒక్క నిమిషం కూడా. సారీ చెప్పా కదా, కోపం వస్తే నేను అంతే, చిన్నపిల్లని కదా. ప్రేమని ప్రేమించిన ప్రేమ ప్రేమకై ప్రేమించిన ప్రేమని ప్రేమిస్తుంది. బైక్ కనిపించావు గానీ చాలా కోపం, కానీ కోపంలో కూడా నువ్వు బాగుంటావులే. సూపర్. ఇంకా కొంచెం కలర్ఫుల్ షర్ట్ వేసుకుంటే అద్రిపోయేవాడివి. సారీ చెప్పా కదా, కోపం వస్తే నేను అంతే, చిన్నపిల్లని కదా. స్వామి నదికి పోలేదా? మదిలో మీరుండగా నదికి మేమెలా పోను? నాకిష్టమైనవి రెండే రెండు, ఒకటి నిద్ర, రెండు మంచి. నేను సీత. హాయ్ రామ్, శ్రీరామ్, బాండ్, జేమ్స్ బాండ్. హీరో మెగాస్టార్ అయితే నేను క్వీన్ విక్టోరియా. నీ నోట్ లో ఉన్నది 150 క్యాలరీస్, ఆ ప్లేట్ లో ఉన్నది 750 క్యాలరీస్. మొత్తం తింటే బాడీలో అడ్డమైన ప్లేస్ లో ఫ్యాట్ పెరిగి గౌతమ్ అని పక్క నుంచి పిలిచిన బాడీ మొత్తం తిప్పి చూడాలి. స్లాంగ్ మారిస్తే తప్ప ఎమోషన్ వర్కౌట్ అయ్యేలా లేదు. రే బాబు రే, నీ ఇంట్లో ఉండిపోవచ్చా? ఆ గొంతు ఆ వాలకం చూడలేకపోతున్నాను రా బాబు. చిన్నప్పుడు వచ్చి నా అలాగే ఉన్నావు, తెగ ముడిచిపోయారు. ఇప్పుడు నచ్చట్లేదు నాన్నగారు మీకు? నేను ఎదవలతో డిస్కస్ చేయను. నేను చేస్తాను. ఉద్యోగాలు ఇవ్వక, అప్పులు ఇవ్వక, తాగేది ఎలాగా, బతికేది ఎలాగా? అరే మనం మాత్రం మనుషులం కాదు. ఏంటి నీ ప్రాబ్లం? అదే నా ప్రేమను ఫీల్ అయ్యారో లేదో కనుక్కుందామని. ఏంటండి కొంచెం కూడా ఫీల్ అవ్వలేదా? లేదు. ఇంత కూడా ఫీల్ అవ్వలేదా? నో. అస్సలు ఫీల్ అవ్వలేదా? అదేనండి మీ లవర్